నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ లో భారీ చేరికలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన తోటకూర వజ్రేష్ యాదవ్. వేములవాడలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. పెద్ద ఎత్తున ఆడిపాడిన మహిళలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్వకుంట్ల సంజయ్. బీఆర్ఎస్ లో భారీ చేరికలు. ముతోల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో తెలంగాణ పండగలలోనే అతి ముఖ్యమైన అతిపెద్ద పండగ బతుకమ్మ పండగ. ప్రపంచంలోనే పువ్వులను పూజించే పండుగగా తెలంగాణలో మహిళలందరూ పూలను అందంగా పేర్చి గౌరీదేవిగా భావిస్తూ ప్రతినిత్యం ఆటపాటలతో ఆడిపాడి నిమజ్జనం చేస్తారు. ఎక్కడైనా 9 రోజులలో సద్దుల బతుకమ్మ జరుగుతుంది. కానీ వేములవాడ ప్రత్యేకత 7 రోజులలోనే సద్దుల బతుకమ్మ జరుగుతుంది. కావున ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు అత్తగారింట్లో మరియు తల్లిగారింట్లో 2 చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలను చూసే భాగ్యం కలుగుతుంది. ఈ బతుకమ్మ వేడుకలను పాత కూరగాయల మార్కెట్లో మహిళలందరూ ప్రతినిత్యం ఘనంగా నిర్వహించుకుంటున్నారు. లక్ష్మి వచ్చే బియ్యాలో చంద్రబొమ్మలు వచ్చే బియ్యాలో అమాలు కిందను అమాలు కిందనే బియ్యాలో కుంకుమలు బియ్యాలో అమాలు మీదను బియ్యాలో కుంకుమలు బియ్యాలో అమాలు మీదనే బియ్యాలో కుంకుమలు బియ్యాలో సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. మా కులదేవత వాసవి మాత మా పాత మార్కెట్లో రోజు ఆడుతాం. మేమందరం మహిళలము. మా గల్లీకి రోజు షావాలు వస్తాయి. ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మాకు. పువ్వు లాస్ట్ 7వ రోజు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఎక్కడా లేనట్టు విధంగా మన వేములవాడలో 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకోవడం జరుగుతుంది. మా వాడలో చాలా బాగా జరుపుకుంటాము. ఈ జనరేషన్కి దగ్గరగా కాకుండా పెద్దవాళ్ళు ఉన్నారు, పాటలతోటి జరుపుకుంటాము. సంతోషంగా అనిపిస్తుంది. ఆ పాత పాటలతోని ఆడుకుంటా చప్పట్లతోని చాలా బాగా జరుగుతుంది మా వాడలో. ఇది ఓల్డ్ మార్కెట్లో జరుగుతుంది. మా వాడకి చావలు కూడా వస్తాయి. సంతోషంగా ఉంటుంది. రేపటికి లాస్ట్ పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ విశిష్టంగా జరుపుకుంటారు కాబట్టి ఇక్కడ ఆడపిల్లలు కోడళ్ళు ఇక్కడ 7వ రోజు అంటే ఎల్లుండి చేసుకొని మళ్ళీ 9వ రోజు కూడా వాళ్ళ పుట్టింట్లకు అత్తగారింట్లకు వెళ్ళే వెసులుబాటు కూడా ఉంది. ఇది ఎంతో ప్రత్యేకం. ఇక్కడ ఈ తెలంగాణలో బావుపేట వెనుకవాడ తప్ప ఇక్కడ లేదు. చాలా బాగా పాటిస్తూ ఆధునికంగా కూడా ముందుకెళ్తున్నారు ఇక్కడ వనితలు. హ్యాపీ. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు మైలారపు రాంబాబు ఆధ్వర్యంలో విఎంఆర్ గార్డెన్లో మెట్పల్లి నందు బతుకమ్మ పండుగ సంబరాలను అత్యంత వైభవంగా ఆర్యవైశ్య అధ్యక్షుడు మైలారపు రాంబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో మైలారపు లింబాద్రి, కోట చందు, కోట కిరణ్ కుమార్, చాడా చందు, చాడ శ్రీనివాస్ మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.
సంతోషంగా గడుపుకున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరికీ. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. సంవత్సరము బాగా ఎప్పుడు ఇట్లా జరుపుకోలేదు, బాగా ఎంజాయ్ చేసినాం లేడీస్. మన మెట్పల్లిపట్న ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ బతుకమ్మ వేడుకలను ఇంత అద్భుతంగా నిర్వహించిన మన మైలారపు రాంబాబు గారు, అలాగే మన ఆదివాసీ మహాసభ కార్యదర్శి మైలారపు లింబాద్రి గారికి, మన మెట్పల్లి పట్టణ ఆదివాసీ ఆడపడుచులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మెట్పల్లి పట్టణంలో కానీ విని ఎరగని రీతిలో మన బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేసి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్న మైలారపు రాంబాబు గారికి ప్రత్యేక అభినందనలు. అందరూ కలిసి ఒకసారి జై వాసవి అని చెప్పి మైలారపు రాంబాబు గారికి మద్దతు జై వాసవి. జై జై వాసవి. మనం మెట్పల్లిలో కానీ విని ఎరిగిన రీతిలో ఫస్ట్ టైం బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ మంచి ఆపర్చునిటీస్ రాంబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, దానికి ఇంతమంది లేడీస్ రావడం, ఈ ఆపర్చునిటీ బాగా రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ప్రతి మ్యూజిక్ పెరుగుతూ ఉండాలి, మీరు ఇంకా చాలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శుభమీ తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యూజిక్ ఆపేయండి. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి బుధవారం స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని ఉన్న పలు దేవాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కృషి కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలను కోరారు. కొత్త సంక్షేమ పథకాల గురించి వివరించారు. తానూరుతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ జెల్లావార్ చంద్రకాంత్, సొసైటీ చైర్మన్ నారాయణరావు పటేల్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు తాడేవార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. बीआरएस पार्टी हम तुम्हारे साथ हैं, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। बीआरएस पार्टी जिंदाबाद, बीआरएस पार्टी जिंदाबाद। बीआरएस पार्टी कार्यालయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన ముదోల్ నియోజకవర్గ ముద్దు చేస్తారేమో. అయితే మనం ఆలోచించేది మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఏం చెప్పారంటే, అంటే టైం తీసుకొని చెప్తాను, వేసవ రావద్దు, అయిపోయింది, తొందరగా ముగిద్దాం, ఇప్పటికే బాగా సేపు అయింది. బెస్ట్ ఎకనామిక్ పాలసీ అంటే, ఎకనామిక్ అంటే ఆర్థిక వ్యవస్థ. మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది అని వ్యవసాయ రంగంతో కానీ, ఇండస్ట్రియల్ పాలసీతోని, కమర్షియల్ పాలసీ వల్ల ఆర్థిక వ్యవస్థ పెరిగింది. ప్రతి మనిషి సగటు రేటు, సగటు ఆదాయం పెరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. బెస్ట్ పవర్ పాలసీ, కరెంట్ పాలసీ. పవర్ పాలసీ అంటే కరెంట్ పాలసీ. మనమైతే చూస్తున్నాం, ఇప్పుడు మనకు కావాల్సినంత 24 గంటలు లేకున్నా మన రైతుకు కావాల్సినంత కరెంటు మనం తీసుకుంటున్నాం. పంటలు కూడా 2 నుంచి 3 పంటలు కూడా తీసుకుంటున్నాం. బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ, మిషన్ భగీరథ, వాటర్ సప్లై, తాగునీరు. మరి అక్కడక్కడ కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని కాదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కానీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్, తాగునీటి సమస్య లేదని చెప్పవచ్చు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం నేను మార్కెట్ చైర్మన్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఫోన్లు వచ్చేది. మరి అన్నం మా నీళ్ళు లేవు, మా గ్రామంలో నీళ్ళు చాలా తాగే నీళ్ళు చాలా ఇబ్బంది ఉంది కానీ ఫోన్లు వచ్చాయి. అందరూ కూడా నాయకులు ప్రజాపతులు చేసేవారు, సర్పంచులు, ఎంపీటీలతో పాటు ప్రజలు కూడా చేసేవారు. కానీ ఇప్పుడు చూస్తుంటే గత 7-8 సంవత్సరాల కంటే ముందు ఇప్పుడు కంపేర్ చేస్తే అసలు ఫోన్లే వస్తలేవు. ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నది, తాగునీటి ప్రాబ్లం ఉన్నదని ఫోన్లు వస్తలేవు. అక్కడక్కడ ఉన్నది లేదని కాదు, ఉన్నది, అది రిపేర్ చేస్తే అయిపోతుంది. ఇరిగేషన్ పాలసీ అంటే సాగునీటి
సాగునీరు పాలసీ. మరి ఇప్పుడు మనకు కరెంట్ ఉండటం వల్ల బోర్ల వల్ల మనం నీళ్ళు సాగునీరు వస్తుంది. మరి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు గడినగర్ ప్రాజెక్ట్ ఉంది. ప్రాజెక్ట్ నుంచి కొన్ని మండలాలకు బైసా లోకేశ్వర మండలికి వస్తుంది. తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇప్పుడు లోకేశ్వర మండల్ ముదోల్ మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. మరి మన మండలం ముదోల్ మండల్ తానూరు మండలం కూడా ఏదైతే 28 ప్యాకేజీ ఉండేనో అది ఆ కాంట్రాక్ట్ బాగా చేయకపోవడం వల్ల అది క్యాన్సిల్ చేశారు. నానక్రామ్ గూడ వద్ద ఉన్న స్టార్ హాస్పిటల్స్ లో ట్రామా సెంటర్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి శ్రీనివాస్ రెడ్డి, స్టార్ హాస్పిటల్ ఎండి గోపీచంద్ పాల్గొన్నారు. సైబరాబాద్ లోని అతిపెద్దదైన ట్రామా సెంటర్ ని ప్రారంభిస్తూ స్టార్ హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి శ్రీనివాస్ రెడ్డి. తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే వ్యక్తులకు ఇది ఒక ముఖ్యమైన లైఫ్ లైన్ గా చేస్తుందన్నారు ఎండి గోపీచంద్. స్టార్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ యొక్క ట్రామా సెంటర్ ట్రామా మరియు ఎమర్జెన్సీ కేర్లో అత్యంత ప్రత్యేకమైన నైపుణ్యం, అనుభవ వైజ్ఞులైన వైద్య నిపుణుల బృందం ఎప్పుడు అందుబాటులో ఉంటుందన్నారు. స్టార్ హాస్పిటల్స్ లో కాంప్రహెన్సివ్ ట్రామా సెంటర్ ని ఏర్పాటు చేసినందుకు స్టార్ హాస్పిటల్ యజమానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గ్రేట్ అచీవ్మెంట్ అది. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ లో కానీ అదర్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ లో చాలా మంది చనిపోవడానికి కారణం ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ దొరకకపోవడం వల్ల. అంటే ఫస్ట్ గోల్డెన్ అవర్ లో ఏదైతే ట్రీట్మెంట్ దొరికినప్పుడు మనం ఫెటాలిటీస్ ని తగ్గించవచ్చు అని చెప్పి తమిళనాడు పోలీస్ వాళ్ళు రుజువు చేశారు. తమిళనాడు స్టేట్ లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఫెటాలిటీ రెడ్యూస్ చేయగలిగారు వాళ్ళు. బికాజ్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఇమ్మీడియట్ గా ఆ ఇంజూర్డ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి అక్కడ రోడ్ సైడ్ స్టేక్ హోల్డర్స్ ని అందరినీ అవేర్నెస్ క్యాంప్స్ చేసి రోడ్ సైడ్ ఉన్న ధాబా వాళ్ళను ఇంకేదన్నా చిన్న చిన్న షాప్ వాళ్ళను వాళ్ళందరినీ అవేర్నెస్ చేశారు. తర్వాత అంబులెన్స్ ఏర్పాటు చేశారు కనెక్టివిటీ. తర్వాత లోకల్ ట్రామా కేర్ సెంటర్స్ ని కనెక్టివిటీ చేశారు. అదర్ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కోఆర్డినేట్ చేసి ఇమ్మీడియట్ గా వీలైనంత తొందరగా ఇంజూర్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం వల్ల అతను చనిపోకుండా బతకడం అనేది జరిగింది. వారి స్ఫూర్తితో మేము కూడా ఇక్కడ శామీర్పేట హైవేలో, ఇటు మేడ్చల్ హైవేలో జీవికే ఈఎంఆర్ఓ వారి సహకారంతో యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ అనే ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. రోడ్ సైడ్ ధాబా వాళ్ళను లేకపోతే రోడ్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, ఆటో డ్రైవర్లను వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇంజూర్డ్ అక్కడ పడిపోయినప్పుడు అతన్ని బ్లీడింగ్ ఎలా ఆపాలి, మీరు ఇక్కడ హాస్పిటల్లో ఏదైతే ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారో ఇక్కడికి రావడానికి కూడా మనం కృషి చేయాలి. ఫస్ట్ ఇంజూర్డ్ షిఫ్ట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని కొరకు కూడా మీరు ఆలోచిస్తున్నారు, అది కూడా నేను చాలా అభినందిస్తున్నాను మిమ్మల్ని. కాబట్టి ఇంజూర్డ్ రోడ్ మీద యాక్సిడెంట్ అయి పడి ఉన్నప్పుడు అతన్ని వీలైనంత తొందరగా ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ ట్రీట్మెంట్ కాంప్రిహెన్సివ్ గా ఒకే చోట ఇంతమంది డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వితౌట్ ఎనీ డిలే ఇక్కడికి వచ్చాడంటే అతను 100% బతుకుతాడనే గ్యారెంటీ. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో బోడుప్పల్ వాటర్ ట్యాంక్ వద్ద తోటకూర చంద్రాలు రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభలో దాదాపు 400కు పైగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి, కార్పొరేటర్ అజయ్ యాదవ్, కొత్త కిషోర్ గౌడ్, బొమ్మకి రమేష్, బొట్టు సత్యం, సీనియర్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు అయ్యారు. సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, మల్లికార్జున గారి ఖర్గే గారి ఆశీర్వాదంతో, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను ఇక్కడ వచ్చిన. మరి మీ అందరికీ ఈ గడ్డ నా అడ్డాన్ని చెప్తా ఉన్నా. నేను మల్లారెడ్డి సాటుకు మాట్లాడుతూ ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు పోటీ కాదు అని చెప్తా ఉన్నావు. పోటీ కాదు, నిన్ను చెమటలు వేధిస్తారు. ఇల్లు ఈ ఊళ్ళో కనుక నువ్వు అడుగు పెడితే
మీ చెవుటలు విడదీస్తారు. నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా, మీ అందరిని చూసి కాంగ్రెస్ పార్టీ నన్నిడికి పంపించింది. నీ బోడుప్పల మున్సిపాలిటీలో 80,000 ఓట్లున్నాయి. మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి 5 లక్షల ఓట్లు కూడా మా కాంగ్రెస్ పార్టీ నీకు మద్దతు ఇస్తుంది. 17 మంది అధ్యక్షులతో మాట్లాడిన తర్వాతనే మీ అందరిని చూసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ విసుగు చెంది ఈరోజు సుమారుగా ఒక 400 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పౌల నరసింహారెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు మేము కూడా వార్డు మెంబర్ ఉండే. ఇంతకుముందు లక్ష్మీ జంగయ్య ఉజ్జేష్ యాదవ్ గారు సర్పంచ్ ఉన్నప్పుడు బోడుప్పలకు జరిగిన అభివృద్ధి. బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికారంలో ఉంది, సీఎం ఉన్నాడని మేము కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినాం. అక్కడ చూస్తే అన్ని అవమానాలు, వాళ్ళు పనిచేయరు. మేము ఈరోజు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరడం జరిగింది. మేము పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ కూడా ఇంటింటికి తిరిగి ఈరోజు ఉజ్జేష్ యాదవ్ గారికి మేడ్చల్ టికెట్ రావడం జరిగింది. మేడ్చల్ టికెట్లు బోడుప్పలను అత్యధిక మెజార్టీ 90% ఓట్లు ఇచ్చేటట్టు జై కాంగ్రెస్. కార్పొరేషన్లో ఈరోజు పార్టీలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి చాలామంది మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, చాలామంది కాలనీ వాసులు, సుమారు ఒక 4-5 కాలనీ వాసుల నుండి చేరికలు జరుగుతున్నాయి. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా ముందు ఇంకా చాలా జరగబోతున్నాయి చేరికలు. ఇప్పుడు మల్లారెడ్డికి చుక్కలు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇంతకుముందు ఒక రోజు మల్లారెడ్డికి మా కాన్స్టిట్యున్సీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో మజా అనేది లేకుండా పోయింది నాకు. ఇప్పుడు ఉన్నది చూడు, ముందుంది ముసళ్ళ పండుగ, మజా అయిందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడు మల్లారెడ్డి గారు. తోటకూరి చందర్ యాదవ్, పొద్దున్నే మన రవీందర్ గారు పార్టీలో చేరారు. తోటకూరి ఆనంద్ ఎక్కడండి అలాగే జరిగే బాలయ్య గారిని కూడా దాసరి రమేష్ గారిని కూడా, శ్రీమల్ రెడ్డి గారిని కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాంకి పార్టీలో కలుపుతూ పేరు అందరికీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ప్రతాప సింగారం గ్రామంలోని తన నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి మల్లారెడ్డి ఓటమికి లక్ష్యంగా పనిచేస్తానని, కార్యకర్తలకు విలువ ఇవ్వని వ్యక్తి మల్లారెడ్డి అని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అందరూ కృషి చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐటీ కంపెనీలను మేడ్చల్కి తీసుకువస్తానని, ఐటీ హబ్గా మారుస్తానని, మెట్రో రైళ్లను అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తానని, కాంగ్రెస్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజా సమస్యలను పరిష్కరించే స్థానం తీసుకుంటా అన్నారు. ఎల్బీ నగర్, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ ఎన్నికల బాధ్యత సుధీర్ రెడ్డికి అప్పగిస్తామన్నారు. సుధీర్ రెడ్డి సేవలు తమ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. వీళ్ళందరూ అయినాక నెక్స్ట్ పిలుస్తాము, వాళ్ళందరూ రావాలి. దయచేసి ఇప్పుడు మన పెద్దలు సుధీరన్న గారు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కండువతో మన పిసిసి అధ్యక్షుడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వం
అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాపోల్ రాములు గారు వేదిక మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన ముఖ్య నాయకులు కార్పొరేటర్ నిహారిక గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పేలి ఈశ్వరు ఎక్స్ సర్పంచ్ గుండ్లపోచంపల్లి, నిహారిక కార్పొరేటర్ జవహర్ నగర్. ఎన్నికల సంగ్రామం మొదలైంది. కుత్బుల్లాపూర్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన అభ్యర్థి నరసింహారెడ్డి భూపతిరెడ్డి టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు భూపతిరెడ్డి. అసంతృప్తికి లోనైన భూపతిరెడ్డిని రేవంత్ రెడ్డి ఆదేశంతో బుజ్జగించడానికి భూపతి నివాసానికి వెళ్లారు మైనంపల్లి. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిన సమయంలో జీవం పోసింది భూపతిరెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేశారు. మైనంపల్లి భూపతిని సముదాయిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అతనికి పార్టీ సముచిత స్థానం కల్పించే విధంగా హామీ ఇచ్చారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కొన్నిసార్లు ఏంటంటే పార్టీకి ఎంతో కృషి చేసినప్పటికీ ఆ ఈక్వేషన్స్ వలన అందరికీ న్యాయం చేయలేకపోతుంది. ఇక్కడ భూపతిరెడ్డి గారు, నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు, మన కూన శ్రీశైలం గౌడ్ గారు పార్టీని వదిలిన తర్వాత పార్టీ కాపాడిన ఘనత మన నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు దక్కింది. ఏదైనప్పటికీ కూడా హై రిగార్డ్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డికి. అదేవిధంగా పెద్దలందరికీ కూడా చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేశాడు. కష్టకాలంలో ఆదుకున్న ఘనత కూడా నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు దక్కింది. నన్ను వెళ్ళి కన్విన్స్ చేయమని చెప్పి పంపించడం జరిగింది. అతనికి తప్పకుండా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, తప్పకుండా అతనికి న్యాయం చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. వారికి తప్పకుండా నామినేటెడ్ పదవి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ దాంట్లో తప్పకుండా అతన్ని ఎమ్మెల్సీగా కూడా చేద్దామని చెప్పారు. మరి అందుకు నేను మీడియేటర్గా రావటం జరిగింది. ఎందుకంటే ఈరోజు వరంగల్కు రాహుల్ గాంధీ గారు రావటం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు పెద్దలందరూ కూడా అక్కడ బిజీ ఉన్నారు. నేను ఇక్కడ మనస్తత్వం ఉన్నటువంటి మంచి నాయకుడు వారు ఇలా మన పార్టీలో రావడం మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా మరి మైనంపల్లి అన్న ఏదైతే చెప్పిండో మీరు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధైర్యపడొద్దు, నాకు టికెట్ రాలేదనే. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. భవిష్యత్తులో మనకు అందరికి కూడా మంచి ఏవైతే ఉన్నాయో మంచి పదవులు కానీ లేకపోతే ఎవరు ఏ రకంగా స్థానం లభించాలనో ఆ విధంగా చేస్తాం. భవిష్యత్తులో కూడా మున్సిపల్ ఎన్నికలు కానీ మనం ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వచ్చేటున్నాయి. తప్పకుండా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మనం అందరం తీసుకుపోవాలని, ముఖ్యంగా మైనంపల్లి హనుమంతన్నకు నా యొక్క విన్నపం. ఎందుకంటే మీరు మల్కాజ్గిరి సంబంధించినటువంటి పార్టీ నాయకులను ఏ రకంగా కాపాడుకుంటారో, మెదకు అసెంబ్లీకి సంబంధించినటువంటి నాయకులను కాపాడుకుంటారో, ఈ కుత్బుల్లాపూర్ కూడా నీదే కాబట్టి మీరు కూడా ఈ రకంగా మా కార్యకర్తలకు అండదండలు ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకున్నా. జై కాంగ్రెస్. దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకం తెచ్చి మన జీవితాల్లో వెలుగు నింపిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దళితులంతా అండగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ నాగోల్ డివిజన్ అధ్యక్షులు చిరంజీవి, ఎల్బీ నగర్ ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక నాయకులు జోగు రాములు, అడాల రమేష్ అన్నారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని సాహెబ్ నగర్లో వార్డు కమిటీ మెంబర్ గంగం శివశంకర్ ఆధ్వర్యంలో దళిత నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తీసుకువచ్చిన కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ లాంటి పథకాల వల్ల దళితులు ఎంతో అభివృద్ధి సాధించారని అన్నారు. దళితులంతా గర్వపడేలా హైదరాబాద్ నడి ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ దళిత బాంధవుడు అని అన్నారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దళితులంతా అండగా నిలిచి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల నాయకులు స్థానిక దళిత నేతలు పాల్గొన్నారు. దళిత ఉపకులాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గం మొత్తం తిరిగి ఈరోజు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో డివిజన్ స్థాయి కమిటీ మీటింగు చివరి రోజుతో నెక్స్ట్ గౌరవ శాసనసభ్యులు వారి విజయం దిశగా కేసీఆర్ సార్ గారి హ్యాట్రిక్ సీఎంగా మేము తలపెట్టినటువంటి ఈ దళిత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద బీఆర్ఎస్ పార్టీ 59 కులాల దళిత ఐక్యవేదిక కమిటీ వేసుకొని ఎల్బీ నగర్లో ఉన్న దళితులు ఎమ్మెల్యే గారికి సంకల్పంతో రేపు రాబోయే రోజులలో ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని చెప్పి ఎందుకు 59 కులాలను ఎందుకు చేస్తున్నామంటే ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకు అందరికీ కలిసి దళిత బంధు కానీ సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చి మాకందరికీ కళ్యాణ లక్ష్మి కానీ కళ్యాణ కిట్ కానీ రైతు బంధు కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు షాది ముబారక్ కానీ ఇవన్నీ మా దళితులకు మర్చిపోకుండా కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలు మా ఎమ్మెల్యే గారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు రోజుల నుంచి మనం గల్లీని తిరిగి అందరినీ మన కేసీఆర్ సార్ని గెలిపించాలి అని చెప్పి మనము ప్రచారం చేయడం జరిగింది. మళ్ళీ మన ఎల్బీ నగర్లో మన సుధీర్ అన్న ఇంటింటికి ఒక పెద్ద దిక్కుగా ఒక పెద్ద అన్నలాగా మనకి ఎట్లాంటి కష్టం వచ్చినా మనం ఆఫీస్కి వెళ్తే లేదా అన్నకు మనం పర్సనల్గా కలిస్తే ఒక ఫోన్లో అయ్యేది అయితే ఒక నిమిషంలో సాల్వ్ చేస్తారు. లేదా అది ఒకవేళ 2 రోజులు అయ్యేది ఉంటే 2 రోజులనే సాల్వ్ చేసి మమ్మల్ని అందరినీ కులమత భేదాలు లేకుండా మమ్మల్ని అందరినీ మా సుధీర్ అన్న ఒక సొంత అన్నగా మా తోడబుట్టిన అన్నగా చూసుకుంటున్నారు. అందుకే మా సుధీర్ అన్నను గెలిపించుకోవాలని ఆశపడుతున్నాము. మా కేసీఆర్ సార్ని గెలిపించుకోవాలని ఆశపడుతూ జై భీమ్, జై కేసీఆర్, జై సుధీర్ అన్న. జాగృతి అభ్యుదయ సంఘం చేపట్టిన రైట్ ఓట్ ఛాలెంజ్ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు వనస్థలిపురంలోని రైతు బజార్ చౌరస్తా వద్ద పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు, రైతు బజారులో కూరగాయల విక్రేతలు, వినియోగదారులకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ ఇచ్చే ప్రలోభాలకు లొంగకుండా సమర్థవంతమైన నాయకుణ్ణి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కరపత్రాలు పంపిణీ చేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఓటు విలువను తెలియజేస్తూ అతి విలువైన ఓటును మద్యం సీసాలకు, డబ్బుకు అమ్ముకోవద్దని కోరారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని, పోటీలో ఉన్న అభ్యర్థులు మీకు నచ్చనట్లయితే నోటాకు ఓటు వేసి తమ వ్యతిరేకతను రాజకీయ పార్టీలకు తెలియజేయాలని కోరారు. రైట్ ఓట్ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యకర్తలను పలువురు అభినందించి ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొని సరైన అభ్యర్థిని ఎన్నుకుంటామని తెలిపారు. జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో రైట్ ఓట్ ఛాలెంజ్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో సరి అయినటువంటి నేతల్ని మన కోసం సమాజం కోసం వచ్చిన ఎలక్షన్స్ మనకు ఉపయోగపడకుండా నాయకులకి అధికారులకు ఉపయోగపడుతున్నాయి. అందుకని దయచేసి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఉన్న సమస్యలు ఎన్ని ఉన్నాయో అనేది ప్రజల పట్ల ఉన్న అన్ని సమస్యలను ముందు ప్రకటించి ఆ సమస్యలను పోగొట్టాలి. కానీ సంక్షేమ పథకాలు ఇచ్చడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఏ పార్టీ వారు ఎన్ని సమస్యలు పోగొడతారనేది అదే ప్రచారం చేస్తున్నాం. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, మేము స్వచ్ఛందంగా మంచి ఎన్నుకోవాలి అనేది ప్రచారం చేస్తున్నాం. ఛాలెంజా మంచి పద్ధతి మనందరం కావాలని ఛాలెంజ్ చేస్తున్నాము. ఛాలెంజ్ అనేది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ లో భారీ చేరికలు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన తోటకూర వజ్రేష్ యాదవ్.
వేములవాడలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, పెద్ద ఎత్తున ఆడిపాడిన మహిళలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న కల్వకుంట్ల సంజయ్. బీఆర్ఎస్ లో భారీ చేరికలు, ముతోల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.